ఓం శ్రీమాత్రే నమ. ఓం ధూమ్ దుర్గాయే నమ. ఓం కనకదుర్గాదేవియే నమో నమ. శ్రీమాత్రే నమ. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదండి. నేను ఎలా చేసుకుంటాను ఏంటన్నది చిన్న చిన్న బిట్స్ అయితే 2 డేస్వి పెట్టానండి. అయితే క్లీనింగ్ అయిన తర్వాత నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి ఆ రోజు ఈవినింగ్ నుంచి మొదలు పెట్టానండి. నేను మండే రోజు ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ అంతా సర్దుకున్నానని చెప్పాను కదండి ముందు వీడియోలో. ఇప్పుడైతే అమ్మవారిని అభిషేకం అది చేసుకొని ఇప్పుడైతే మొత్తం సర్దుకున్న తర్వాత అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. కలసం అయితే నిత్య కలసంలాగా పెట్టుకున్నానండి. అయితే అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నానో అలాగైతే ఇప్పుడు అమ్మవారిని పెట్టుకొనే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పెట్టుకొనే చేసుకుంటున్నాను. ఒక 4 ఇయర్స్ కానీ అలాగే ఇప్పుడు కూడా చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలతో పసుపు కుంకుమతో అయితే అభిషేకం చేసుకున్నానండి. ఇక్కడైతే ఇలాగ అమ్మవారికి అయితే పద్మం పువ్వులు దొరికినాయండి నాకు. అయితే కమలం పూలు వేరు పద్మం పూలు వేరు అని అంటారు, నాకు తెలిసిన మట్టుకు నేను చెప్పాను. అయితే అవైతే తెచ్చుకున్నాను. చూడండి ఎంత నిండుగా, ఒకటైతే చాలా పెద్దది ఇక్కడ కామాక్షి అమ్మవారి దగ్గర పెట్టింది అయితే పిల్లలు వీడియో తీశారు కదా, అది సరిగ్గా కొంచెం తీయలేదు అనుకుంటా. అయితే ఇంకా అభిషేకం అయిన తర్వాత షోడశోపచారాలతో నేనైతే పూజ చేసుకున్నాను. అమ్మవారిని అయితే అన్నపూర్ణదేవిని, ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకున్నాను కదా, అష్టలక్ష్మి చిన్న పీఠం ఉంటుంది, అదే దాని మీద అయితే లక్ష్మీదేవిని పెట్టుకొని అక్కడైతే కుంకుమ పూజ చేసుకుంటాను. ఫస్ట్ రోజు అయితే నేను పరవన్నం పెడతానండి ఎప్పుడు కూడా. అలాగే పరవన్నం చేసి పెట్టాను. నారికేలం అదే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇలా జరిగింది అమ్మవారికి. మాకు విజయవాడ ఎలా చేస్తారో అలా చేసుకుంటాం కాబట్టి మేము విజయవాడ దాన్ని బట్టి, అంటే ప్రసాదాలు రంగు చీరలు అలాగే ఏమి ఉండదండి. మనకు అనిపించింది ఏదైతే అదే వండుతాను, లేదంటే తెలిసింది నేను వండుతాను. రంగు చీరలు అయితే కట్టుకోము, మాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే అలవాటు. ఏంటంటే 9 రోజులు 10 రోజులు కూడా మేము ఒక 3 జతలు వాడతాము. అవే రిపీట్ చేస్తాం అనమాట. 3-4 జతలు పెట్టుకుంటాం పక్కన. అవే రిపీట్ చేసి ఎప్పటికప్పుడు ఉతుక్కొని జాడించేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ అవే వేసుకుంటాము. అంతేగాని ఏ రంగు చీర కట్టుకోవాలి ఇది అన్నది అయితే మాకు ఫస్ట్ నుంచి అయితే తెలియదండి. ముందు చిన్నప్పటి నుంచి అయితే మేము ఇలాగే చేస్తాము. ఆ బట్టలే ఇంకా కంటిన్యూగా మేము అవే వాడతాము మా సైడ్ అయితే. అదనమాట. ఒక్కొక్కసారి బయటకు అది ఎక్కడికన్నా వెళ్తే కనుక ఇంకా కొంచెం మార్చడం అనేది జరుగుతుంది, కానీ రిపీట్గా పూజలో కూర్చున్నప్పుడు అయితే రెడ్ కలర్లో ఉన్నవి వేసుకుంటాం అన్నమాట. మా సైడ్ అయితే ఇలాగే చేస్తాము. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అనమాట. తెల్లారేసరికల్లా పూజ అయిపోయింది. చాలా రోజులు చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ టైం అయితే నేను మన దీపవందన, అలాగే ఓం శ్రీ కనకదుర్గాదేవతాయ నమః అనుకుంటూ 108 సార్లు చదువుకుంటాను. మన దీపవందన ఒకసారి చదువుకుంటాను. పారిజాతం పూలు తెచ్చారు ఈయన, వాటితో అయితే మన దీపవందన చదువుకుంటున్నాను ఇక్కడ. అయితే సాయంత్రం మాటలు అయితే కుంకుమ పూజ చేసుకుంటాను, దేవికి అడ్గమాలు చదువుకుంటాను. ఆ తర్వాత పొద్దుట సాయంత్రం కూడా కనకదార స్తోత్రం అయితే చదువుకుంటాను. అలాగే లలితా స్తోత్రం కూడా, అంటే అది టైం ఇంకా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇవన్నీ చదువుకునేటప్పటికే ఇంకా లేట్ అవుతుందని అయితే నేను మధ్యలో ఒక రోజు 2 రోజులు చదువుతాను. అంటే అవి కొంచెం కొంచెం తప్పులు వస్తాయి. నాకు తప్పులు రాకుండా వచ్చినవి అయితే నేను కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకుంటాను. దేవికి అడ్గమాల స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అలాగే మన దీపవందన
ఇవన్నీ అయితే చదువుకుంటాను అన్నమాట. పొద్దుట 2, సాయంత్రం 2 అన్నట్టుగా చదువుకుంటాను. లలిత సహస్రనామం అయితే ఈ మధ్యనే నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం కొంచెం చిన్న చిన్న తప్పులైతే వస్తాయి. అయినప్పటికీ నేను అమ్మవారికి క్షమాపణ చెప్పుకుంటూ నేర్చుకుంటున్నాను కాబట్టి అదైతే ఇప్పుడైతే నేను డైలీ అయితే చదవట్లేదు. నాకు వచ్చినవే చదువుతున్నాను. నేనైతే ఇలా చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఓన్లీ ఖడ్గమాల, లక్ష్మీ అష్టకం అయితే వచ్చు. కనకధార అవి అయితే రావు. ఈ సంవత్సరంలో అయితే నాకు కనకధార ఇంకా చాలా నేర్చుకున్నాను. లలిత సహస్రనామం కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నాకు వచ్చిన మట్టుకైతే నేను చదువుకుంటున్నాను. మీకు ఏ వస్తే అవే చదువుకోండి. అయితే ఆ రోజు అదే మంగళవారం రోజు మార్నింగ్ అయితే బెల్లం అలాగే పానకం, మార్నింగ్ అయితే నైవేద్యం ఇది పెట్టాను. అదే ఖర్జూరం, ఎండు ఖర్జూరం అది పెట్టాను అనమాట మార్నింగు. ఇంకా మధ్యాహ్నం అయితే మేము ప్రతిరోజు కూడా ఏం వండుకుంటాము అంటే కర్రీసు అవి అన్నము అదే అన్నం అది పెడతామన్నమాట అమ్మవారికి అయితే. సో మార్నింగ్ పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే అమ్మవారికి నేను ఫోన్లోనే చూశానండి. తాంబూలం సమర్పించడానికి తాంబూలం అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. అయితే నేను చూసి ఇదైతే తెప్పించాను అమ్మవారికి 9 days తాంబూలం పెడదామని. అయితే దానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇవైతే రెడీ చేసుకున్నాను పౌడర్ చేసి. అయితే మేమైతే ఎప్పుడు పాన్ తినడం కానీ అలాంటివి అయితే ఎప్పుడు మాకు తెలీదు. అయితే సరే బాగానే ఉంటుంది తెస్తాను అమ్మవారికి పెట్టని చెప్పి తెచ్చితే నేను ఇవన్నీ రెడీ చేసుకొని చూడండి చిప్స్ ఇలాగే కొంచెం ఇవన్నీ వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ పౌడర్ చేసేసుకొని ఎలా చేసానో ఏంటనో ప్రాసెస్ చూడండి. సో ఇదైతే అదే అనమాట గోల్డ్ అదే ప్యాకెట్ చూపించాను కదా ఆ ప్యాకెట్లో అనమాట. ఇది కూడా వేయాలని చెప్పారు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ పౌడర్ అయితే వేసాను కదా కాదనమాట, సున్నం అయితే పెట్టాలి. చిన్న డబ్బా సున్నం అనమాట. అయితే అది పెట్టాలి ఫస్ట్. అయితే ఈ తాంబూలం పెట్టిన తర్వాత బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదంటే అండి, మనమే అదే హస్బెండ్ కానీ లేదా నేను కానీ మన పిల్లలు కానీ ఎవరన్నా తినచ్చంట. బయట వాళ్ళకైతే ఇవ్వకూడదని చెప్పారు. సో ఇదైతే ఇలాగ అమ్మవారికి పెట్టిన తర్వాత మేమే ఎవరో ఒకరు తింటామన్నమాట. అదైతే నేను మా వారికి అయితే పెట్టాను ఫస్ట్, ఆయన తిన్నారు. నెక్స్ట్ ఈ చిన్న ప్యాకెట్స్ కూడా ఇవి కూడా వేసుకోవాలని చెప్పారు. ఇక్కడ షాప్ దగ్గర చెప్తారు కదా ఇవి కూడా వేయాలండి అని చెప్తే అప్పుడు అవి కూడా తెచ్చారు ఆయన. అయితే ఇలా నేను ఫోన్లో చూపించినట్టుగా ఇలాగైతే చేస్తున్నాను. ఇదండి అమ్మవారికి ఇష్టమైన పాను ఇదైతే సమర్పించేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే అమ్మవారికి ఇలాగా పప్పు టమాటా వండి అప్పడం వేసాను. వేడి అన్నం వేసి కొంచెం నెయ్యి ఉంటుంది కదా అది వేసి పెరుగు ఇదే అమ్మవారికి పెడతాను అనమాట. ఇది పెట్టింది మాత్రమే అమ్మవారి దగ్గర ఏం పెడతానో అది మాత్రమే నేను తింటాను. అయితే ఇది అమ్మవారికి పెట్టేసాను అనమాట. కరెక్ట్గా 12 అయ్యేసరికల్లా అమ్మవారికి అయితే అన్నం అదే నైవేద్యం పెట్టేవాలి. అది కూడా దీపాలు వెలుగుతూ ఉండాలి. కనీసం ఒక్క దీపమన్నా వెలుగుతూ ఉండాలి. అమ్మవారికి సమర్పించేటప్పుడు అయితే దీపం అయితే వెలుగుతుండాలి. తర్వాత అయితే నీరాజనం అర్పించాలి ఖచ్చితంగా మధ్యాహ్నం. ఇలా అయితే నేను 10 రోజులు కూడా అదే 9 రోజులు ఇలా చేసుకుంటాను. ఈసారి అయితే 11 రోజులు వచ్చింది కదా. మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇది ఈవినింగ్ అనమాట. నేను ఏంటంటే మార్నింగ్ టైము కన్నా ఈవినింగ్ ఎక్కువ ముగ్గులు పెట్టుకోవడం గడపలకి అది ఈవినింగ్ చేస్తున్నాను. నవరాత్రులు కదా నైట్ టైం చేసుకుంటేనే మంచిదని చెప్పేసి మేమైతే సాయంత్రం మాటలే చేసుకుంటాము.
మార్నింగ్ అయితే నార్మల్గా తుడిచేసుకుంటాం, అంతేగాని ఈవినింగే ఎక్కువ కల్లాపు జల్లడం, ముగ్గులు పెట్టడం, గడపలకి బొట్లు పెట్టడం అయితే చేస్తాను అనమాట. నేను అలాగే చేస్తున్నాను 4 ఇయర్స్ నుంచి, కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం 4 అయ్యేటప్పటికి తడిగుడ్డు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ కల్లా పని అంతా చేసుకుంటాను. ఎక్కువ పూజ అయితే ఈవినింగే ఉంటుంది, నైవేద్యాలు అవి పెట్టడం అన్నీ కూడా ఈవినింగే ఉంటుంది. కాబట్టి ఇదన్నమాట పూజ విధానము. ఇంతకు మించి నాకు కొత్తగా ఏం చెప్పినా నాకేమీ రాదండి, నాకు వచ్చినంతలో నేను చేసుకుంటాను. సో ఇక్కడైతే పసుపు అది రాసి ఇలా పెట్టాను అన్నమాట. ఇది కొంచెం గొచ్చు టైప్ కదా, అందుకని బాగుంటుందని ఇలా అయితే పెట్టుకున్నాను నేను. అది కూడా హనీ అయితే పూర్తిగా వీడియో తీయలేనట్టుంది, తీసినంత మట్టుగా అయితే నేను పెట్టాను. ఇది మంగళవారం రోజు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా గడపలకి అది పసుపు బొట్లు అవి పెట్టేసుకున్నాక అదంతా కూడా హనీ తీసిందేమో అనుకున్నాను, వీడియో తీయలేదు. నెక్స్ట్ అయితే ఇంకా గారెలు వేసుకుంటున్నాను. అప్పుడు అది టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. గారెలు వేసుకుంటున్నాను. ఒక పక్కన దేవుడి దగ్గర రెడీ చేసుకున్నాను. పప్పు అయ్యేటప్పటికి గుమ్మం దగ్గర అది దీపాలు వెలిగించేసుకొని తులసం దగ్గర వెలిగించేసుకున్నాను. అది అయిపోయింది. ఇంకా ఈ సైన్యమూలు వెలిగించుకొని ఇక్కడైతే పొద్దున్న వెలిగించిన దీపాలే ఇంకా అలా వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా నైవేద్యం పెట్టి ఇంకా అయితే నేను కూర్చొని అయితే ఇంకా చదువుకున్నాను అనమాట. సో ఇదండి 2 రోజులు దీని ఫస్ట్ డే, సెకండ్ డే నవరాత్రి పూజ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక నార్మల్గా కొంచెం కొంచెంగా తీసి చిన్న చిన్న వీడియోగా అన్నా పెడతాను. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా, కొంచెం లెంత్ ఎక్కువైందని అలా పెట్టాను. సో ఇదండి, ఇంకా ఈ రోజుతో ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. చూసి ఎలా ఉందో ఏంటో అన్నది చెప్పండి. మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఉంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు బాగుండాలి. ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.